హాయ్ హలో నమస్తే. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ టు క్రియేటివ్ స్టోరీ టెల్లర్. ఈరోజు స్టోరీ వచ్చేసి దరిచేరువ ప్రేమ పార్ట్ 6. బృంద కార్ ఎక్కి కూర్చున్నాక కార్ స్టార్ట్ చేసి పోనిస్తున్న శ్రేయుని మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని అడిగింది బృంద. నేను చెప్పినట్టు చేయడం నీ పని, నన్ను క్వశ్చన్ చేయడం కాదు. హిరణ్యకశిపుడి జాతిలో పుట్టిన ఈ జనరేషన్ రాక్షసుడివిరా నువ్వు అనుకుంది బృంద మనసులో. ఏంటి మనసులో నన్ను బండబూతులు తిట్టుకుంటున్నావా? అదేం లేదు సార్, కొంచెం ముభావంగా. కొంచెం సేపు డ్రైవింగ్ తర్వాత ఒక మాల్ దగ్గర కారు ఆపిన శ్రేయుని, మాల్లో ఏం పని సార్ అంది బృంద. ఇందాకలా ఏం చెప్పాను నీకు? క్వశ్చన్ చేయొద్దు అన్నారు. సో సైలెన్స్ మెయింటైన్ చెయ్యి. కార్ దిగి మాల్ లోపలికి వెళ్తున్న శ్రేయుని అనుసరించింది బృంద. మాల్లో లేడీస్ సెక్షన్కి వెళ్ళిన శ్రేయు శారీస్ చూపించమని చెప్పాడు అక్కడి స్టాఫ్తో. కొన్ని శారీస్ పిక్ చేసిన శ్రేయు ఇవి ఎలా ఉన్నాయని బృందాన్ని అడిగాడు. ఎవరికి అని అడగబోయి ఎందుకులే బాగున్నాయి అంటే సరిపోతుంది కదా అనుకుని బాగానే ఉన్నాయి సార్ అంది. శ్రేయు కొంచెం సీరియస్గా బాగానే ఏంటి బాగానే, బాగుంటే బాగున్నాయని చెప్పు, లేదంటే లేదు. ఇవి నా భార్య కోసం, తనకి అన్నీ ద బెస్ట్ ఉండాలి. నువ్వు అయితే ఎలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకుంటావో నా భార్యకి అవి సెలెక్ట్ చేయి. బృందా మనసులో, అప్పుడే పెళ్ళి కూడా చేసేసుకున్నావా? పాపం ఎవరో ఆమె నీ గురించి తెలియక చేసుకున్నట్టుంది అనుకుంటూ. నేనా అంది. నువ్వే బాస్గా, ఇది నా ఆర్డర్. బృందాకి నచ్చినవి కొన్ని శారీస్ పిక్ చేసి పక్కన పెట్టింది. బృందా సెలెక్ట్ చేసిన శారీస్ని చూసి నీ సెలెక్షన్ చాలా బాగుంది బృందా అన్న శ్రేయుని చూస్తూ, నా సెలెక్షన్ అంత బాగుంటే నిన్నెందుకు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంత ఫీల్ అవుతూ బతుకుతాను? వేరే పెళ్ళి కూడా చేసేసుకున్నావు కదా. నీ మైండ్ నన్ను మర్చిపోయినా నీ మనసు నన్ను గుర్తు చేయలేదా? అంత ఈజీగా ఎలా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావురా? నిన్ను దూరం పెట్టి నాలో నేను నలిగిపోతూ బ్రతుకుతున్నానురా. అయినా ఎన్ని అనుకుని ఏం లాభం? నేను ప్రేమించిన శ్రేయు ఈ శ్రేయాంష్ వర్మ ఒకరు కాదు. నేను ప్రేమించిన శ్రేయు నా కోసం ప్రాణాలు ఇస్తాడు. వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు. ఈ శ్రేయాంష్ వర్మ అమ్మాయిల శరీరంతో ఆడుకునే ప్లేబాయ్. మీరిద్దరూ ఒకటి కాదు, కాలేరు కూడా. అటువంటప్పుడు నువ్వు వేరే పెళ్లి చేసుకున్నందుకు నేనెందుకు ఫీల్ అవ్వాలి అనుకుంటున్న బృంద ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారడం, ఆమె కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు చెక్కిలిని సృష్టించడం గమనించిన శ్రేయు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను బృంద. నేను నా భార్యకి అంటే నా కాలర్ పట్టుకొని ఎవర్రా నీకు భార్య, నేనే నీ భార్య అని అంటావని ఎక్స్పెక్ట్ చేశా. కానీ నువ్వు సైలెంట్గా శారీస్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టావు. నేను గతం మర్చిపోయి నిన్ను దూరం చేసుకున్నాను బంగారం. నువ్వెందుకు అంతా తెలిసి కూడా నన్ను దూరం పెడుతున్నావు అని అనుకుంటూ పదా వెళ్దాం అన్నాడు. ఇద్దరూ కారెక్కి కూర్చున్నాక అడ్రస్ చెప్పు, డ్రాప్ చేస్తాను అన్నాడు శ్రేయు. నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను అనబోయిన బృందాతో, నేనేమీ నీ మీద కన్సర్న్తో హెల్ప్ చేయట్లేదు. నువ్వు నా వైఫ్కి శారీస్ సెలెక్ట్ చేసి హెల్ప్ చేసావు కదా, అందుకే డ్రాప్ చేయాలి అనుకుంటున్నా అన్న శ్రేయుకి హాస్పిటల్ అడ్రస్ చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకొని కళ్ళు మూసుకుంది బృంద. హాస్పిటల్లో ఏం పని అని అడిగితే బృంద ఏం సమాధానం ఇస్తుందో చూద్దామని బృంద వైపు చూసిన శ్రేయుకి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉన్న బృంద కనిపించడంతో నిద్రపోతుంది ఏమో అనుకుని కార్ని హాస్పిటల్ వైపుగా పోనిచ్చాడు. అరగంట ప్రయాణం తర్వాత హాస్పిటల్ ముందు కారు ఆపాడు శ్రేయు. కార్ ఆగడంతోనే కార్ దిగిన బృందాకి ఇందాకలా మాల్లో తీసుకున్న శారీస్ కవర్ ఇచ్చి రేపటి నుంచి ఆఫీస్కి శారీలో రావాలి అని చెప్పి కార్ రివర్స్ చేస్తుండగా, మీ వైఫ్ కోసం కొన్న శారీస్ నాకెందుకు అని ప్రశ్నించిన బృందా వైపు చిరునవ్వుతో చూస్తూ, అవి నీకోసమే కొన్నా, నిన్ను రేపటి నుంచి శారీలోనే చూడాలనుకుంటున్నా, నా కోసం శారీ కట్టుకొని వస్తావనుకుంటున్నా. ఇకపోతే నా వైఫ్ గురించి నీ మైండ్ని అడుగు, నా వైఫ్ ఎవరో చెప్తుంది అంటూ కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు శ్రేయు. ఆ శారీస్ కవర్ తీసుకొని సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్తున్న బృందాకి రాధిక ఎదురై, నాన్న నిద్రపోతున్నారు మెడిసిన్స్ మత్తు వల్ల, ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి వెళ్దాం పదా అంది. సరే అని రాధికతో కలిసి ఇంటికి వెళ్ళింది. దారిలో ఏంటా కవర్ అని రాధిక అడిగితే శారీస్ అని మాత్రం సమాధానం ఇచ్చింది. ఇంటికి వచ్చింది అన్న మాటే కానీ పదే పదే నా వైఫ్ గురించి నీ మైండ్ని అడుగు, నా వైఫ్ ఎవరో చెప్తుంది అని అన్న శ్రేయు మాటలే గుర్తొస్తున్నాయి.
ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి శ్రేయు గురించే ఆలోచిస్తూ ఎప్పటికో కలత నిద్రపోయింది బృంద. శ్రేయు ఇంటికి వచ్చేసరికి హాల్లో శ్రేయు కోసమే ఎదురు చూస్తున్న దేవాన్ శోభాను చూసి 5 మినిట్స్ మా, ఫ్రెష్ అయ్యి వస్తా, కలిసి తిందాం అని చెప్పి పైకి వెళ్ళి 15 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. శ్రేయు వచ్చాక ముగ్గురికి వడ్డించింది శోభ. అందరూ తింటూ ఉండగా అపూర్వ ఉదయం అడిగింది గుర్తు వచ్చిన దేవాంశ్ అసలు శ్రేయు అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో లవ్ మీద నీకున్న ఒపీనియన్ ఏంటి అని అడిగాడు శ్రేయు కళ్ళలోకి సూటిగా చూస్తూ. శ్రేయు చిన్నగా స్మైల్ ఇస్తూ లవ్ అనేది ఒక మ్యాజిక్ డాడ్ అని బృందాన్ని గుర్తు తెచ్చుకుంటూ డిన్నర్ చేయసాగాడు. శ్రేయు నవ్వు చూస్తూ వీడు ఖచ్చితంగా బృందాన్ని తలుచుకుంటున్నాడు అని మనసులో అనుకుంటూ అపూర్వ అత్తయ్య ఫ్రెండ్ ఉంది కదా వేదవతి, తన కూతురు శ్రావ్య తెలుసు కదా, శ్రావ్య మీద నీ ఒపీనియన్ ఏంటి అని దేవాంశ్ అడగగానే శ్రేయు ముఖంలో నవ్వు మాయమైంది. తన మీద నాకు ఏం ఒపీనియన్ లేదు డాడ్, ఇన్ఫ్యాక్ట్ తనని చూస్తేనే నాకు చిరాకు. ఆ శ్రావ్య ప్రెజెన్స్ని నా చుట్టుపక్కల కూడా నేను భరించలేను. అయినా ఇప్పుడు తన గురించి ఎందుకు అడుగుతున్నారు? చిన్నగా స్మైల్ ఇస్తూ ఏం లేదు, జస్ట్ తెలుసుకుందామని అంతే. మీ అపూర్వ అత్తయ్య ఆ శ్రావ్యాన్ని కట్టబెట్టాలని చూస్తుంటే నువ్వు తనని చూస్తేనే చిరాకు, ఆమె ప్రెజెన్సే భరించలేనంటావేంట్రా అంది శోభ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. వాట్ ద హెల్, అపూర్వ అత్తయ్య అలా ఎందుకు అనుకుంటుంది? నా ఒపీనియన్ ఏంటో తెలుసుకోకుండా? రేపే అత్తయ్యని కలిసి శ్రావ్య అంటే నాకు ఇష్టం లేదు, తనని నా లైఫ్ పార్ట్నర్గా అస్సలు ఊహించుకోలేను అని క్లియర్గా చెప్తా. లేదంటే వేదవతి ఆంటీ ఇంకా శ్రావ్య ఇద్దరు నా మీద హోప్స్ పెంచుకుంటారు. డిన్నర్ ఫినిష్ చేసి పైకి వెళ్ళిపోయాడు శ్రేయు అభితో ఏదో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ. విన్నారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.